పని ఒత్తిడి, సరైన ఆహార నియమాలు పాటించకపోవడంతో బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం బారిన పడుతున్నారు జనం. దేశంలో ఏటా లక్షల్లో పక్షవాతం కేసులు నమోదవుతున్నాయని డాక్టర్లు అంటున్నారు. వర్క్ టెన్షన్, ఫుడ్ హ్యాబిట్సే ఈ రోగాలకు కారణాలని చెప్తున్నారు. బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 50 లక్షల మంది బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. మెదడులో రక్తం గడ్డకట్టి దేశంలో ఏటా 15 లక్షల మంది పక్షవాతం బారిన పడుతున్నారు. రోజుకి దాదాపు 3 నుంచి 4 వేల బ్రెయిన్ స్ట్రోక్ కేసులు నమోదవుతున్నాయని తెలుస్తోంది. అయితే మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వర్క్ టెన్షన్స్ తోనే పక్షవాతం బారిన పడుతున్నారంటున్నారు డాక్టర్లు. ప్రతి 6గురిలో ఒకరికి బ్రెయిన్ స్ట్రోక్ వస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల వారితో పోలిస్తే పట్టణ ప్రజలే ఎక్కువగా పక్షవాతం బారిన పడుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. పక్షవాతం లక్షణాలు తెలిస్తే ముందుగా జాగ్రత్త పడే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. స్ట్రోక్ అన్నది చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. అందులో రిస్క్ ఫ్యాక్టర్స్ అని అంటే దాన్ని మనము కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ని కంట్రోల్ చేయొచ్చు, కొన్నిటిని కంట్రోల్ చేయలేము. ఇప్పుడు వయసు మాట్లాడుకున్నట్లయితే వయసు పెరిగే కొద్దీ స్ట్రోక్ రిస్క్ ఫ్యాక్టర్ పెరుగుతూ ఉంటుంది. సో దాన్ని మనం కంట్రోల్ చేయలేము. కొన్ని రేసెస్ అని అంటారు, అంటే జాతులు, కొన్ని జాతుల్లో స్ట్రోక్ రావడం అనేది చాలా ఎక్కువ, వాటిని మనము కంట్రోల్ చేయలేము. ఈ రెండింటిని మనము కంట్రోల్ చేయలేము. కంట్రోల్ చేయగలిగే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటని అంటే బ్లడ్ ప్రెషర్ అండి. బ్లడ్ ప్రెషర్ అనేది స్ట్రోక్ ఎప్పుడు కూడా రిస్క్ ఫ్యాక్టరే. సో బ్లడ్ ప్రెషర్ మనం అదుపులో ఉంచుకున్నట్లయితే స్ట్రోక్ ను మనము కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాము. స్ట్రోక్ సంభవించినప్పుడు ప్రతి నిమిషం చాలా విలువైంది. మెదడుకు రక్తం సరఫరా తగ్గినప్పుడు క్షణానికి ఆక్సిజన్ అందక నాడీ కణాలు చనిపోతూ ఉంటాయన్నారు డాక్టర్లు. పక్షవాతం వచ్చిన 3 గంటలలోపు రోగిని హాస్పిటల్లో చేర్చితే ప్రాణాపాయం నుంచి కాపాడొచ్చంటున్నారు. స్ట్రోక్ అని మనకి ఎలా తెలుస్తుంది అనడానికి మనకి 3 పాయింట్స్ ఉన్నాయండి. ఒకటి స్పీచ్, పేషెంట్ మాట్లాడగలుగుతున్నాడా లేదా, మాట్లాడగలుగుతున్నాడు కానీ మాట కొంచెం తేడాగా ఉంది, ఇది మొదటి పాయింట్. రెండోది పేషెంట్ యొక్క మనం మొహం చూసినట్లయితే మొహం కొంచెం ఉన్నదానికంటే కొంచెం తేడాగా ఉంటుందని, అంటే మొహం ఒకవైపు డీవియేట్ అయ్యి ఉంటుందన్నమాట. సో ఇది రెండో ఫ్యాక్టర్. మనము రోగిని గుర్తించినప్పుడు 2 చేతులు పైకెత్తమని అడగాలి. 2 చేతులు ఎత్తే సమయంలో ఒకటి ఎత్తగలుగుతారు, ఇంకొకటి ఎత్తలేరు. ఈ 3 పాయింట్స్ ఉన్నాయని అంటే మనం గుర్తించుకోవాల్సింది ఫస్ట్ మన బ్రెయిన్కి స్ట్రైక్ అవ్వాల్సిన పాయింట్, పేషెంట్ బ్రెయిన్లో ఏదో సంథింగ్ గోయింగ్ రాంగ్. ధూమపానం, బీపీ, మధుమేహం, మద్యపానం వంటి అలవాట్లు ఉన్నవారిలో పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువ అంటున్నారు. అధిక కొలెస్ట్రాల్, జన్యుపరమైన కారణాలతో కూడా పక్షవాతం రావచ్చు. 25 నుంచి 40 ఏళ్ల వయసున్న వారు పక్షవాతానికి గురి కావడం గతం కంటే 15 నుంచి 20% మేర పెరిగిందంటున్నారు డాక్టర్లు. అదేవిధంగా డయాబెటీస్, షుగర్, మధుమేహం అని అంటారు. షుగర్ని ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉంచుకోగలిగితే స్ట్రోక్ రిస్క్ ఫ్యాక్టర్ కూడా తగ్గించుకోవచ్చు అండి. దీంతో పాటు స్మోకింగ్, ఆల్కహాల్, సెడెంటరీ లైఫ్ స్టైల్ అని అంటారు, అంటే వ్యాయామం శరీరానికి తగ్గిపోవడం, ఒబెసిటీ అంటారు. ఇలాంటి కారణాలన్నీ మనం ఎంత కంట్రోల్ చేసుకోగలిగితే స్ట్రోక్ రిస్క్ ఫ్యాక్టర్ అంతా తగ్గించుకోవచ్చు. సో స్ట్రోక్ ని మనం క్లాసిఫై చేసి వాళ్ళ డయాగ్నోస్ చేయడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి వాటికి దూరంగా ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు డాక్టర్లు.